హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పవన్ సార్ బ్లాగ్స్. ఈరోజు డేట్ వచ్చేసి 21st Feb 2024 అండ్ ఈరోజు నేను ఇప్పుడు తిరుమలలో ఉన్నాను. అండ్ పొద్దున్న 6:30కి కార్లో రెడీగా కూర్చోమన్నారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు అక్కడికి వెళ్ళిపోవాలట దర్శనానికి. సో యా విఐపి బ్రేక్ దర్శనం ఉంది. సో అండ్ ప్రస్తుతానికి అయితే ఇదిగోండి ఇక్కడికి వచ్చిందా. ఇప్పుడు టైం 5 అవుతుంది అనుకుంటా. అండ్ అది స్నానం ఒకటి పెండింగ్ ఉంది. ఇంకా 5 కూడా కాదు, 4:45. సో నా స్నానం అయిపోగానే రెడీ అయిపోతాం. 5:30 ఆ టైంకి రెడీ అయిపోతాం. సో ఇప్పుడైతే మేము మొత్తం రెడీ అయిపోయాము. అండ్ ఇప్పుడు బయటికి వెళ్ళి రెడీగా కార్లో కూర్చుంటాం. 6:15 6:30కి రెడీగా ఉండమన్నారు. ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళాలి. వాళ్ళు ఆయన కాల్ చేస్తారట. కాల్ చేసి ఎక్కడికి పిలిస్తే అక్కడికి రమ్మని చెప్పారు. అది విషయం. సో 6:15 ఇంకో 5 మినిట్స్లో మేము కార్లో ఉంటాం. అండ్ యా దర్శనానికి అయితే రెడీ. జయ శ్రీనివాస జయ వెంకటేశ్. ఇప్పుడైతే చాలా ఫాస్ట్గా తిరుగుతుంది ఐ మీన్. సో ఇప్పుడైతే నామం పెట్టించుకుందామని వెళ్తున్నా. ఒక్క నిమిషం. బాగుందా? అంటుకుందిరా, పర్వాలేదు. పోతుంది అది. ఇదే బామా ఇక్కడైతే మనకి గీతోపదేశం పార్క్ అని చెప్పింది. అక్కడికి వచ్చాము ఇప్పుడు మార్నింగ్. సో అండ్ ఎదురుకుండా చూడండి కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నట్టు అదే గీత బోధన ఉందన్నమాట. అండ్ ఈ పార్క్లో అంతా క్రాఫ్టింగ్స్ మొత్తం చాలా బాగుంది పార్క్. ఇక్కడ విండ్ మిల్స్ ఉన్నాయి. అండ్ ఆ పైకి ఒక విండ్ మిల్ ఉంది, కనబడట్లే, ఇందాక కనిపించింది. సో పూలంతా చూడండి ఒకసారి. ఇక్కడ రెడ్ పూలండి. అండ్ ఇక్కడ మనకి గీతోపదేశం అవుతుంది. సో ఇక్కడ రెడ్ పూలు, అక్కడ ఎల్లో పూలు, అక్కడ కూడా మళ్ళీ రెడ్ పూలు. చాలా బాగుంది గార్డెన్. కానీ కట్టేశారు అనమాట. అంటే ఆబ్వియస్లీ కట్టేయాలి, లేకపోతే అందరు గోలగోల వేస్తారు, ఎక్కి అవన్నీ చేస్తారు అన్నమాట. యా సూర్యుడు ఇప్పుడే ఉదయిస్తున్నాడు. మై హోమ్ గ్రూప్ వాళ్ళది ఇది. విష్ణు నిలయం. ఇది విష్ణు నిలయం. ఇక్కడ అన్ని విఐపీస్ గెస్ట్ హౌస్ ఉన్నాయన్నమాట. పైకి అనిల్ అంబానీదా, ముఖేష్ అంబానీదా, వాడిది. ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. నామాల పార్క్. సో ఇది వచ్చేసి నామాల పార్క్ అనమాట. అక్కడ రాముడు, కృష్ణుడు, రాముడు, సీత వీళ్ళందరూ ఉన్నారనమాట. మా అన్నయ్యకి 1 year ఉన్నప్పుడు ఇక్కడ ఫోటో దిగాడు అనమాట. ఫోటో ఇంకా ఉంది. ఇప్పుడు బాగా అనిపిస్తుంది. సో ఇక్కడ మనకి పద్మావతి గెస్ట్ హౌస్ వస్తుంది. పద్మావతి గెస్ట్ హౌస్. ఇంకా కన్స్ట్రక్షన్ చూడండి. అక్కడ చూడు శ్రీకృష్ణ. ఇది ముఖేష్ శ్రీకృష్ణ. ఇది వచ్చేసి ముఖేష్ అంబానీ అంట. అండ్ ఇక్కడ ఇంకా కడుతున్నారు. ఇక్కడ అన్ని గెస్ట్ హౌస్లే ఉన్నాయి అన్నమాట. హలో ఇక్కడ అంతే ఉంది, నీళ్ళు లేక్ టైప్. వచ్చేసాం బ్రేక్ దర్శనం. మొత్తం ఇక్కడ చెట్లని
పెట్టేయండి, మొబైల్ అన్ని ఒక చోట పెట్టేసుకోండి. బాయ్ బాయ్. మొబైల్స్ ఇంక ఇక్కడ పెట్టేస్తాం, చెప్పులు ఇక్కడ ఇప్పేసి ఎంట్రీ అంతే. ఇక్కడ మేము ఉంటాం. సో డన్ విత్ ద దర్శనం చాలా బాగుంది. దేవుడి దగ్గర నాకెళ్ళి ఎప్పుడు వెళ్ళలేదు. సో ఒక గుమ్మం లోపలికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుని ఈ రోజు దేవుడు సగమే చూస్తాం, ఈరోజు కాళ్ళ దాకా చూస్తాం దేవుడిని. సో దర్శనం అయితే అయిపోయింది చాలాసేపు, అంటే ముందరికి వెళ్ళి మళ్ళీ వెనకాల రావాలి కదా, సో అంతసేపు చూసాము. అండ్ ఇప్పుడైతే ప్రస్తుతానికి వెళ్ళి టిఫిన్ ఏదో కట్ చేసి రూమ్కి వెళ్ళి వెకేట్ చేసేసి కిందకి వెళ్ళిపోవాలి, అదే విషయం. లడ్డూలు కూడా తీసుకున్నాము కొన్ని. ఇప్పుడు టైం అయితే 10:45 అయింది అండ్ మేము చెక్అవుట్ అయ్యాము ఇప్పుడే రూమ్ నుండి. అండ్ ఇప్పుడే వెళ్తున్నాం చెక్కింగ్ అవుట్ ఫ్రమ్ తిరుపతి, లివింగ్ తిరుపతి, సారీ తిరుమల అండ్ గోయింగ్ టు తిరుపతి. సో ఇది వచ్చేసి మనకి నడిచెక్కే దారి. మనకే అయ్యా మనకి ఇదొకటి అలిపిరి మెట్లు అనుకుంటారు ఇవి, ఇంకోటి శ్రీవారి మెట్లు వేరే ఉంటాయి. మోకాల పర్వతం అనుకుంటుందా? మోకాలు పడదు. మీకు అక్కడ రోడ్ నుండి ఈ బ్రిడ్జ్ కనిపించింది. వీడు చేసేది ఏది మీకు కనబడదు గాయస్. ఇక్కడ మీకు తెలిసే ఉండదు, రైట్ లో చూసుకోండి విగ్రహం, హనుమాన్ టెంపుల్. యాక్చువల్లీ చీతా కాదు, లెపర్డ్. ఎందుకంటే చీతాస్ ఇండియాలో ఎక్కడ లేవు మనకి. అప్పుడు LEOPARD కదా, అవును లియోపార్డ్. డైపర్ వేస్తాడు. అరే నేనే అడిగాను అని సెర్లాక్, నాకు అది ఎలా ఉంటుందో కూడా తెలియదు. నేను అడిగాను ఓన్లీ ఒకటే, ఓట్స్. సో చిన్నప్పుడు పెట్టాలంటే నాన్న గడ్డికి వచ్చేవాళ్ళం. పెద్దాడు నవ్వించడం ఎగరడం అన్ని చేస్తే కానీ అసలు నాకు మింగివాడు కాదు, మా మీద మెసివాడు. ఓకే, నా చిట్టాలన్నీ బయటకు వస్తున్నాయి. అలా కష్టం రా, ఇప్పుడు కనిపిస్తుంది. తక్కువ మంది తీసేయాలి. అది ఇలా చూడండి. బ్యాక్ టు తిరుపతి. అండ్ ఇది వచ్చేసి కపిల్ తీర్థం టెంపుల్. కొండలు, 7 కొండలు. మొత్తం కంటిన్యూ లైన్గా జగనన్న సిద్ధం బోర్డులే, ఎక్కడ చూసినా జగనన్న సిద్ధం బోర్డులే. సిద్ధం కొంచెం కట్ చేస్తే ఇంకో సిద్ధం, అన్నీ సిద్ధాలే. ఇళ్ళ మీద కూడా సిద్ధాలే, ఎక్కడైనా సిద్ధాలే. కొంచెం దూరం వచ్చాం, ఇంకో సిద్ధం వచ్చింది, జగనన్న సిద్ధం. ఇక్కడ నుండి కొండ అంతా అనిపిస్తుంది.
చూపిస్తుంది. ఇప్పుడైతే ఇంకా తిరుచానూరే. పొడుగ్గా ఉంది చూడు పైపు కరెంట్ పోల్ తిరుచానూరు కదా. పార్కింగ్ అటుపక్కే తిరుచానూరు. ఇట్లా పోయి అల్వేల్ మంగాపురం. సో అల్వేల్ మంగాపురం వచ్చేసాం. అండ్ వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా మధ్యాహ్నం 3 o'clock ఆ టైంకి వందే భారత్ తిరుపతి నుండి హైదరాబాద్ అది ఎక్కడం. ఇంకా ఫోన్స్ అన్నీ ఇక్కడ పెట్టేస్తాం. పెట్టేసి వెళ్ళి పోయి అల్వేల్ మంగాపురం